నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య మంచి బాండింగ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఏపీ అభివృద్ధి కోసం ఈ ఇద్దరు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు జనసేన అధినేత పవన్. అందుకు ఎమ్మెల్యేలు తమ వంతుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచిస్తున్నారు. కాకపోతే కొందరు ఎమ్మెల్యేల తీరుపై మాత్రం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. సివిల్ మ్యాటర్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ప్రజల ఆస్తుల వివాదాల్లో తలదూరుస్తున్నారని ఆరోపించారట. ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఆ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాల్సిందే అని కేబినెట్ భేటీలో సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని కోరారట పవన్ కళ్యాణ్. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి లైన్ క్రాస్ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారట. పవన్ ఫిర్యాదుతో స్పందించిన చంద్రబాబు, ప్రజాప్రతినిధులు ఎవరైనా గీత దాటితే ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారట. అలా కాదని వ్యవహరిస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారట. ఈ క్రమంలోనే కొందరు నేతల వల్ల ప్రజల్లో పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని సూచిస్తోందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోందని పవన్ అన్నారట. చాలా చోట్ల కొందరు ఎమ్మెల్యేలు చెబితేనే పనులు కంప్లీట్ అవుతున్నాయి. దీనిని సరిచేయకపోతే మనం చెప్పే గవర్నెన్స్ కు, ప్రజా పాలనకు అర్థం మారిపోతుందని పవన్ అందరినీ అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం సూచనలపై స్పందించిన సీఎం చంద్రబాబు అలాంటి ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారట. తప్పు చేసినట్టు తెలిస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్థితిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. ఇకపోతే కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రజా సమస్యలే పరిష్కారంగా కూటమి సర్కార్లో ఆయన దూకుడు పెంచారు. ప్రభుత్వంపై ఎక్కడా మచ్చపడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అటు రాష్ట్ర అభివృద్ధి కోసం సాయశక్తులు కృషి చేస్తున్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు. ప్రత్యర్థులను విమర్శించడమే కాదు, సొంత పార్టీలో ఉండే నాయకులు తప్పు చేసినా వదిలిపెట్టకుండా వార్నింగ్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలైనా ఇతర మంత్రులైనా సరే చీల్చి చెండాడుతున్నారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఏపీలో ఆస్తులకు సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. రాజీ కోసం ఇరు వర్గాల వారు ఎమ్మెల్యేల దగ్గరకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్యను పరిష్కరించకుండానే ఎమ్మెల్యేలు వివాదాల్లో తలదూర్చుతున్నారని పవన్ ఫైర్ అయినట్టు సమాచారం. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం పాలనను పరుగు పెట్టిస్తూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.